నా పేరు జి బాలకిషన్. నేను ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 1980-83 మధ్యలో బీఎస్సీ ఎంపీఈ చదివాను. నేను ఈ కాలేజీకి అల్యూమ్ని. తర్వాత 83-86 వరకు ఎంఎస్సీ టెక్ ఎలక్ట్రానిక్స్లో చదివి తర్వాత డిఆర్డిఓలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. అయితే ఈ నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఈ కాలేజీ నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నేను స్పేస్ టెక్నాలజీ వర్సెస్ డిఆర్డిఓ డిఫెన్స్ మిసైల్ టెక్నాలజీ గురించి నేను వీళ్ళకు చెప్పడం జరిగింది. అయితే మామూలుగా ఈ స్పేస్ టెక్నాలజీలో ఏంటంటే వాళ్ళకు 100% రిలయబిలిటీ కావాలంటే వాళ్ళకు పంపించాల్సిన శాటిలైట్ ఏదైతే ఉందో 100% ఆర్బిట్లో చేరాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా అది ఫెయిల్యూర్ కిందకి వస్తుంది. కాకపోతే ఏంటంటే డిఫెన్స్లో ఏంటంటే ఒక 10% ఫెయిల్యూర్ అయినా కూడా కొంతవరకు మనం కొంతవరకు అడ్జస్ట్ కావచ్చు. అయితే మనది 95% రిలయబిలిటీ, మన డిఫెన్స్ అయితే 100% రిలయబిలిటీ అది స్పేస్ కావాల్సి వస్తుంది. అయితే స్పేస్లో వాడిన టెక్నాలజీ అయితే ఉందో రాకెట్ టెక్నాలజీ అనేది ఈ డిఆర్డిఓ డిఫెన్స్లో కూడా ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే డిఫెన్స్ అనేది ఏంటి, డిఫెన్స్ టువర్డ్స్ ఎనిమీ ఆర్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, లేకుంటే మనం ఎనిమీలో ఉన్న ఒక భూభాగాన్ని కూడా మనం దాన్ని డ్యామేజ్ చేయాలంటే కూడా ఒక బాంబ్ అనేది అవసరం. ఆ బాంబ్ అనేది తీసుకెళ్లాలంటే రాకెట్ అవసరం. దాన్ని మేము మిసైల్ అంటాం. సో మిసైల్ అనేది 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో గ్రౌండ్ టు గ్రౌండ్ అండ్ గ్రౌండ్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు గ్రౌండ్. ఇలాగా వీటన్నిటికీ ఎవరు వాడతారంటే మన భారత సైన్యము, భారత నౌకాదళము, తర్వాత భారత వైమానిక దళం వాడతాయి. ఈ 3 ఫోర్సులకి మనం డిఆర్డిఓ అనేది ఈ మిసైల్ని సప్లై చేస్తుంది. దీంతో మిసైల్లే కాదు, డిఫెన్స్కి అవసరమైన అంటే మన దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు కానీ రాడార్లు కానీ అన్ని డిఆర్డిఓ తయారు చేస్తుంది. అయితే ఈ మిసైల్ పంపించడానికి, మిసైల్లో ఒక ఆయుధం పంపించాలంటే మిసైల్ అవసరం. ఆ మిసైల్ అనేది ఒక రాకెట్. ఆ రాకెట్ టెక్నాలజీ అనేది ఇస్రో నుంచి కూడా వాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాకెట్ టెక్నాలజీ ఉపయోగించి డిఆర్డిఓ ఒక 10-15 రకాల మిసైళ్లు తయారు చేయడం జరిగింది. ఈ మధ్య ఈ ఆపరేషన్ సింధూర్ చూస్తుంటే మనం విన్నాం, ఆకాష్ అని, తర్వాత బ్రహ్మోస్ అని విన్నాం, ఇంకా కొన్ని చాలా విన్నాం. కాకపోతే మాకు కావాల్సిన గర్వకారణం ఏంటంటే ఆకాష్ అనే మిసైలు గత 30 సంవత్సరాలుగా అది మేము వర్క్ చేసాం దాని మీద. ఇప్పుడు అది ఉపయోగపడుతుంది. అది ఒక సర్వీస్కి వచ్చి ఇప్పుడు మన దేశ రక్షణకు ఉపయోగపడిందంటే మాకు ఎంతో గర్వకారంగా ఉంది. అది నాతో డిఆర్డిఓలో నేను పనిచేస్తున్నప్పుడు నా సహచరి ఒకరు అందులో పనిచేయడము, నేను పనిచేయడం జరిగింది. అప్పుడు అది నాకు చాలా గర్వకారంగా ఉంది. అయితే స్పేస్ టెక్నాలజీలో ఇండియా పరిస్థితి ఏంటి? స్పేస్ టెక్నాలజీలో ప్రస్తుతం అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 మనం చూస్తుంటే ఇట్ ఈస్ ఎ మెర్వెలస్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ అస్. But we are looking for a human in the space. That too, we are now planning to launch a vehicle with a human. అది కూడా ఇప్పుడు రీసెంట్గా మన శుక్లా గారు వెళ్ళొచ్చారు ఐఎస్ఎస్కి. ఇప్పుడు మనం కూడా ఒక ఐఎస్ఎస్ లాంటిది మనం నిర్మించుకొని అక్కడ కూడా మన భారతీయులే అందులో ఉండేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం. అది ఒక ఇస్రో అంటే ఒక 10 సంవత్సరాల్లో అది కూడా జరిగే అవకాశం ఉంది. అది దానికి ఇప్పుడు ఇస్రో తర్వాత డిఆర్డిఓ అన్ని పరస్పరం సహకారం చేసుకుంటాయి. ఒకరి టెక్నాలజీ ఒకరికి చాలా అవసరపడుతుంది. అయితే ఈ సందర్భంగా నేను మన కాలేజీ ఈ విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే ఈ ఫీల్డ్లో పనిచేయాలంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ తర్వాత డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఒక ఫెయిల్యూర్కి వాళ్ళు నిరుత్సాహపడద్దు. ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ స్టోన్ ఫర్ ద సక్సెస్. కాబట్టి ఒక్క ఫెయిల్యూర్కి వాళ్ళు ఎలాంటి నిరుత్సాహం పడవద్దు. జాగ్రత్తగా, సంతోషంగా, ఒక డిటర్మినేషన్తో చదువుకుంటే కాబట్టి ఇప్పుడు ఈ రంగంలో కావాల్సిన టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ సంబంధమైన కోర్సులను చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నా నమ్మకం.